భక్తులందరూ కూడా సౌకర్యంగా ఉండాలి అంటూ కూడా ప్రధాని మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు వివరించారు. సో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటుంటారు. సో ఈ సంవత్సరం అది ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కూడా అంచనా వేశారు. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. యూపీ ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసింది. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే భక్తులకి ఇంకా ఏం సౌకర్యాలు కల్పించాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను అడిగి తెలుసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇంకా ఈ కుంభమేళా పూర్తయ్యే వరకు కూడా ప్రత్యేక పూజలకు సంబంధించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇక మహాకుంభమేళాకు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో మనకు దీని గురించి ఇవాళ ఉన్నటి స్పెషాలిటీ గురించి మనకు వివరించడానికి ప్రముఖ పండితులు కోటేశ్వర్ శర్మ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే కోటేశ్వర్ శర్మ గారు. నమస్కారం అండి. అందరికీ మన బిక్నివి యాజమాన్యానికి ఛానల్ కి అందరికి కూడా భీష్మాష్టమి శుభాకాంక్షలు అండి. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వర్ శర్మ గారు. మీకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. ప్రస్తుతం ఇవాళ ప్రధాని ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. మహాకుంభమేళాలో ఆయన హాజరయ్యారు. అసలు ఏంటి ఇవాళ ప్రత్యేకత ఏంటి మీరు వివరిస్తారా? అమ్మా, మాసానాం మాఘమాసము అంటారు. అంటే మాసాల యందు మాఘమాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో కూడా విశేషమైనటువంటి ఈరోజు సప్తమితో కూడుకున్నటువంటి అష్టమి. అంటే నేను రథసప్తమి మనము భూమండలం అంతా కూడా సూర్యనారాయణుడు యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. అంతకు ముందు రోజు మనము వసంత పంచమి అమ్మవారి యొక్క పూజ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అష్టమి అంటే పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి అన్ని తిథులు అద్భుతమైన తిథులు. అంటే మనకు భీష్మ పితామహుడు అంబశయనం పైన నిద్రించిన కాల సమయంలో కృష్ణ పరమాత్మని స్మరించడం కోసం, ధ్యానించడం కోసము విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసిన తర్వాత కృష్ణ పరమాత్ముడు ఏం కావాలా వరం కోరుకో అని చెప్పి తను అడగడం జరిగింది. అయ్యా, వచ్చే జన్మలో నాకేమైనా అవకాశం ఉంటే ఒక బ్రాహ్మణోత్తరులుగా నాకు అవకాశం కల్పించండి మహాప్రభు అని చెప్పి వేడుకున్నాడు. అయ్యా, నువ్వు ఆ ఒక్కటి తప్ప నువ్వు ఏమడిగా నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకనగా మా దశావతారాలలో నాకే అలాంటి బ్రాహ్మణోత్తములకు అవకాశం రాలేదు, నువ్వు ఏదైనా కోరుకో అన్నాడు. అది లేకపోతే నీలో నన్ను ఐక్యం చేసుకొని తను కోరుకున్నటువంటి రోజు. అందుకే ఈరోజు మన నరేంద్ర మోదీ సారి గారిని కూడా కలియుగ విశ్వపితామహుడు అని చెప్పి మనం అందరము కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఈ రోజు అక్కడికి వచ్చి స్నానం చేయడము అంటే 10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితము. అదే కాకుండా 108 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో, అలాగా ఒక 100 ఏనుగులకు ఆహారం పెడితే ఎంత పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యప్రదమైనటువంటి విశేషమైనటువంటి, అందులో బుధవారము చాలా విశేషమైనటువంటి రోజున ఆయన స్నానం చేయడం అనేది ఆయన కొరకే కాకుండా ఇది మన భారతదేశ సంరక్షణ కోసమై రక్షణ శాఖలో మన భూమి పుణ్యభూమి అని చెప్పుకుంటూ ఉంటాం. దేవతలు నడయాడినటువంటి స్థలము కనుక రాముడు నడయాడినటువంటి స్థలము, అక్కడ గంగా ప్రవహిస్తూ అక్కడ సాక్షిలోకి వెళ్తున్నటువంటి స్థలం అవ్వడం వల్ల మన 140 కోట్ల మంది హిందూ భగవద్బంధువులకు అందరి తరఫున ఆయన చేయడము, ఇలాంటి కార్యక్రమాన్ని మన ఛానల్ వారు ప్రత్యేకమైనటువంటి ఈ దృశ్య కార్యక్రమాన్ని లైవ్ లో చూపించడము, అందరికీ కార్యక్రమాన్ని మన సనాతన ధర్మాన్ని మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం కనుక ఈ రోజు అక్కడికి వెళ్ళి స్నానం చేసిన కోట్లాది మంది భక్తులైనా మన ప్రధానమంత్రి వర్యులైనా స్నానం చేయడం వల్ల మనందరికీ మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మనకు వేదం ఘోషిస్తుంది. అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు, నువ్వు ధర్మాన్ని ఆచరించకపోయినా ఆ ధర్మం పక్కన నువ్వు ఉండడం వల్ల ఆ ధర్మం యొక్క వాసన చేత వ్యక్తి పుణ్యతం అవుతాడట. అలాగే ఈ రోజు మనము ఆ మాఘ మాస అష్టమి మహాకుంభమేళలో స్నానం చేయడము, ఆ
ఆ అమృత స్నానం మనం అందరం కూడా చేయడం వలన చూడడం వలన అంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే ఏదైనా ఒక మంచి దృశ్యాన్ని చూస్తే శరీరంలో మంచి సద్భావన ఇమిడి మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, జీవన గమన విధానంలో సత్ప్రవర్తన కలిగిన జీవనం ఉంటుందని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి. అందుకే ఋషి మహర్షులు, యోగులు, అడ్డయోగులు, సిద్ధులు, ధర్మాత్ములు, భగవంతుడు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులతో స్నేహం చేయాలట. వారు ఏదైనా ఆచరిస్తే మనం కూడా ఆచరింపచేయడం వలన మనిషి యొక్క జీవన విధానంలో ఉన్నతమైనటువంటి అంటే కష్ట కష్టాలను ఎలా అధిగమించాలో వ్యక్తి తనకు తను ఓన్ గా రియలైజ్ అవుతా అంటాం. మన భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే మనం నదులను పూజిస్తాం, వృక్షాలను పూజిస్తాం, పక్షులను పూజిస్తాం, అనేకమైనటువంటి ప్రకృతి తత్వంతో మమేకమైనటువంటి పంచభూతాలను పూజిస్తామంటే ఈరోజు 190 దేశాలు మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఒకనొక సందర్భంలో మన ప్రధానమంత్రులు చాలా మంది విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడో నిలిచినటువంటి వారు. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్తే విదేశస్తులైనటువంటి ప్రధానమంత్రి ఆ దేశ అధిపతులు కూడా మన నరేంద్ర మోడీ గారు వెనక నిలబడుతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఈయన ధర్మాన్ని ఆచరింపచేయడము, ధర్మ మార్గాన్ని ఎంచుకోవడము, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడము, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఈయన కూడా విశ్వ పితామహుడే అని చెప్పి మనం భావించాలి. అందుకే ఆ మహానుభావుడు ఈ రోజు విశేషమైన గంగా స్నానం చేయడం అనేది చాలా మన భారతదేశానికి ఈ రాబోయే కాలంలో మనకు మార్చి 28, 29, 30 సత్యాగ్రహ కూటమికి దోషం కూడా తొలగిపోయి మనకు సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా కార్యక్రమాలు మన అందరి కోసం మన ప్రధానమంత్రి వారు చేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామంగా భావిద్దామమ్మా. రైట్ శర్మ గారు, థ్యాంక్స్ అండి వాటి విశిష్టతను తెలియజేసినందుకు.